హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎవరికైనా బ్రహ్మకమలం తెలుసా అండి? తెలిస్తే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ నిన్న మా ఇంటి దగ్గర బ్రహ్మకమలం పూసిందండి. ఇది ఇయర్కి ఒక్కసారే పూస్తుందంటండి. నేను కూడా ఇది సెకండ్ టైం చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ పూసింది, మళ్ళీ ఈ ఇయర్ పూసింది. ఈ బ్రహ్మకమలం పువ్వు శివుడికి చాలా ఇష్టం అంటండి. ఈ పువ్వు పూర్తిగా విడుచుకున్న తర్వాత ఒక నైట్ మాత్రమే ఉంటుందంట. మళ్ళీ మార్నింగ్కి మొగ్గలా అయిపోతుందండి. ఈ వీడియో నేను నైట్ టైం తీస్తున్నానండి. మార్నింగ్కి ఈ పువ్వు ఎలా అవుతుందో కూడా చూపిస్తానండి. అండ్ ఇందులోంచి మంచి వాసన అయితే వస్తుందండి, చాలా బాగుంది. మీకు దీని మొగ్గలు కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇది ఆకుకి వచ్చిందండి మొగ్గ, అలా చిన్న చిన్నగా వస్తున్నాయి అన్నమాట. చూడండి, మొక్క అయితే చాలా హైట్ తక్కువగానే ఉంది కానివ్వండి, ఇలా ఆకులకి మొగ్గలు వచ్చాయన్నమాట. ఈ మొగ్గలు పువ్వులుగా మారడానికి 2 to 3 వీక్స్ వరకు పడుతుందంటండి. ఈ పువ్వు మన హిందూ సంప్రదాయం ప్రకారం శివుడిని పూజించడానికి బాగా వినియోగిస్తారండి. అండ్ ఇది మన శుభపుష్పం కూడా. చూసారు కదా, ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి. చూడండి, నైట్ ఏమో విచ్చుకుంది, మార్నింగ్ కల్లా ఇలా ముడుచుకుపోయినట్టు అయిపోయిందండి. వికసించిన పువ్వు ఒక నైట్ మాత్రమే ఉంటుందండి, మార్నింగ్కి ఇలా అయిపోతుంది. ఇప్పుడు వేరే మొగ్గలు చూద్దామండి. ఈ మొక్క హైట్ అయితే చాలా తక్కువగానే ఉంది కానండి, ఒక్కొక్క ఆకుకి ఇలాగా మొగ్గలు వచ్చేసి చాలా ఎక్కువ మొగ్గలు ఉన్నాయండి. ఒక్కొక్క దానికి అయితే 2 మొగ్గలు కూడా వచ్చాయండి ఒక్కొక్క ఆకుకి. మీరు ఎప్పుడైనా బ్రహ్మకమలాన్ని చూసారా? ఇదే ఫస్ట్ టైమా? నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.